ఈ ప్రపంచంలో మనం అనుకున్నట్టుగా జరిగేవి తక్కువే. కష్టాలు, ఓవర్ థింకింగ్, ఫెయిల్యూర్, హార్ట్ బ్రేక్స్ ఈ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వీటన్నిటికీ సొల్యూషన్ అనేది ఉందా? బుద్ధిజం ఫిలాసఫీలో మన జీవితాన్నే మార్చే ఒక పవర్ఫుల్ మెడిసిన్ ఉంది. ఈ వీడియోలో బుద్ధిజం ఫిలాసఫీని ప్రతి ప్రాబ్లమ్‌కి ఎలా అప్లై చేయాలో డిస్కస్ చేద్దాం రండి. ఫస్ట్, జీవితంలో కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. లైఫ్‌లో కష్టం అనేది న్యాచురలే. దానిని మనం అవాయిడ్ చేయలేము. మనం అనుకుంటూ ఉంటాము, నేను ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాను, నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది అని. బట్ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఒక్కొక్కరు రియాక్టింగ్ ఒక్కోలా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాక డిప్రెషన్‌లో పడిపోతాడు. బుద్ధిజం ఫిలాసఫీ ప్రకారం అది లైఫ్‌లో ఒక టెంపరరీ ఫేజ్ మాత్రమే. దానిని అర్థం చేసుకుంటే తనకి మోటివేషన్ అనేది బూస్ట్ అవుతుంది. కానీ మనం టెంపరరీ థింగ్స్‌ని పర్మనెంట్ అనుకుంటే కష్టాలు అక్కడే స్టార్ట్ అవుతుంది. లెసన్: కష్టాల నుండి ఎస్కేప్ అవ్వలేము. సో యాక్సెప్ట్ చేయడం అనేది ముఖ్యం. సెకండ్ వన్, వై వి సఫర్. మన డిజైర్సే మెయిన్ కాజ్. బుద్ధిజంలో సెకండ్ నోబుల్ ట్రూత్ ఏంటంటే ది రూట్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ క్రేవింగ్. మన లైఫ్‌లో అంతా పర్ఫెక్ట్‌గా నడవాలి, సక్సెస్ రావాలి, అందరూ మనల్ని అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ రియాలిటీలో మనం ఎక్స్‌పెక్టేషన్‌కి ఆపోజిట్‌గా జరుగుతుంది. దానివల్ల మనం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఒక పర్సన్‌కి జాబ్‌లో ప్రమోషన్ రాలేదు. తన కొలీగ్స్ అందరికీ వచ్చింది. కానీ తనకి మాత్రం రాలేదు. తన మైండ్ ఫుల్‌గా ఫ్రస్ట్రేషన్ అండ్ కంపారిజన్‌తో నిండిపోయి ఉంటుంది. రియాలిటీ ఏంటంటే అది టెంపరరీ ఫేజ్ మాత్రమే. హార్డ్ వర్క్‌కి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనం మెంటల్ పీస్‌ని సక్సెస్‌తో అటాచ్ చేయకూడదు. లెసన్: మన మైండ్‌లో ఉన్న అన్నెసెసరీ అటాచ్‌మెంట్‌ని వదిలివేయడం మనకి శాంతిని ఇస్తుంది. థర్డ్ వన్, కష్టాన్ని కంట్రోల్ చేయడం ఎలా? కష్టం అనేది పర్మనెంట్ కాదు. దాన్ని ఎండ్ చేయడం కూడా పాసిబుల్లే. దీనినే బుద్ధిజం టర్మ్ ప్రకారం నిర్వాణ అని కూడా అంటారు. అంటే సఫరింగ్‌ని ఎండ్ చేయడం. మనం కష్టపడటం నార్మలే. బట్ ఆ కష్టంలోనే ఉండిపోవడం అనేది అన్నెసెసరీ. లైఫ్‌లో ఫెయిల్యూర్, హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్‌మెంట్ ఇవన్నీ కామనే. బట్ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకుంటే సఫరింగ్‌ని స్టాప్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ తన లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్‌లో డీప్‌గా అటాచ్ అయ్యి ఉండేవాడు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్రేకప్ అయ్యాక చాలా ఎమోషన్, పెయిన్ ఫీల్ అవుతాడు. మైండ్‌లో కంటిన్యూయస్‌గా థాట్స్ వస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానా? తను లేకుండా లైఫ్ ఇంపాసిబుల్ అని థాట్స్ వస్తూనే ఉంటుంది. దీనివల్ల అతను డిప్రెస్‌లోకి పోతాడు. ఫ్యూచర్ గురించి భయం మొదలవుతుంది. బుద్ధిజం పర్స్పెక్టివ్. ఇక్కడ సఫరింగ్ ఎక్కడుంది? లవ్‌లోనా? కాదు, అటాచ్‌మెంట్‌లో. బుద్ధ ఏమని చెప్పారు? అటాచ్‌మెంట్ ఈజ్ ది రూట్ ఆఫ్ సఫరింగ్ అని. రియాలిటీని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ టెంపరరీ మాత్రమే. ఫోర్త్ వన్, సొల్యూషన్ 8 ఫోల్డ్ పాత్ ఫాలో అవ్వండి. బుద్ధ చెప్పిన 8 సింపుల్ రూల్‌ని మన లైఫ్‌లో ఈజీగా ఫాలో చేయండి. ఫస్ట్ వన్, రైట్ వ్యూ. లైఫ్‌ని క్లియర్‌గా చూడటం ముఖ్యం. ఇల్యూషన్‌ని వదలండి. రైట్ ఇంటెన్షన్. మంచి ఆలోచనలను మన మనసులో పెట్టండి. రైట్ స్పీచ్. నెగటివిటీని మాట్లాడకుండా ఉండటం. రైట్ యాక్షన్. రాంగ్ థింగ్స్ చేయకుండా ఉండటం. రైట్ లైవ్లీహుడ్. హానెస్ట్ వర్క్ చేయటం. రైట్ ఎఫెక్ట్. సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి కంటిన్యూయస్ ఎఫెక్ట్ కావాలి. రైట్ మైండ్ఫుల్నెస్. ప్రెజెంట్ మూమెంట్లో ఫోకస్ చేయండి. సఫరింగ్ ఎక్కడుందంటే పాస్ట్‌లో జరిగిన థింగ్స్ గురించి రిగ్రెట్ చేయడం, ఫ్యూచర్ గురించి భయపడటం ఇలాంటివి వదిలేసి మన మైండ్‌ని ప్రెజెంట్‌లో ఉంచండి. రైట్ కాన్సంట్రేషన్. మెడిటేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. మైండ్‌ని ఎక్కడ ఫోకస్ చేయాలో నేర్చుకోండి. అన్నెసెసరీ థింగ్స్‌లో కాన్సంట్రేట్ చేయకండి. ఎగ్జాంపుల్, సోషల్ మీడియా స్క్రోలింగ్, నెగెటివ్ న్యూస్ వీటిపైన